నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రపంచాన్ని అయోమయంలోకి నెట్టడంలో ట్రంప్ ప్రథమ స్థానంలో నిలిచిండు. అనవసరమైనటువంటి యుద్ధం అమెరికా ఇజ్రాయిల్ చేయడం వల్ల ప్రపంచంలో ఏదో ఆర్థిక మాంద్యం వస్తుంది, పెట్రోలియం ఉత్పత్తులు రావు, గ్యాసు కష్టమవుతుందనే భయంలో ప్రజలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నారు. ఆర్థిక మాంద్యం ఏర్పడేటువంటి పరిస్థితులు చాలా దేశాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యుద్ధం 48 గంటలలో చర్చలు జరగాలని ఒక టార్గెట్ డెడ్లైన్ పెట్టిండు ట్రంప్. అది కూడా డెడ్లైన్ ముగిసిపోయింది. ఇప్పుడు భీకరమైనటువంటి యుద్ధం అవుతుంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందేమన్న భయంలో కూడా ప్రజలు ఉన్నారు. ఈ సందర్భంగా మనకు అనేక విషయాలు ఉన్నాయి చర్చించుకోవడానికి. ప్రథమంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం గురించి మనతో మాట్లాడడానికి శ్రీ జయసింహ గారు, చతుర్వేది గారు మన స్టూడియోకి ఇచ్చేశారు. సార్, ప్రేక్షకుల తరఫున మీకు స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఎట్లా చేద్దాం ఇది యుద్ధం గురించి? ఎట్లా మీ అనాలిసిస్ ఎట్లా? మనకున్న క్వశ్చనే ట్రంప్కి కూడా ఉంది. ఏం చేయాలి అనేది మనం ఎట్లయితే ఆలోచిస్తున్నామో ట్రంప్కి కూడా నాకు తెలుసు ఏం లేదు. ఎందుకంటే యుద్ధంలో దిగుతున్నప్పుడు ఏమనుకున్నానంటే, సరే వెనజులా అంత ఈజీగా జరిగిపోతుంది అని అనుకోలేదు. కానీ వెనజులా అనేది ఒక రోజు ఒక రాత్రి జరిగిన ఆపరేషన్ కదా, ఇది వారం రోజులో 2 వారాల్లో జరుగుతుంది అనుకున్నాడు. కానీ ఇప్పుడు నెల దాటింది, 35-36 రోజులు అయిపోయింది. అయితే తాజాగా ట్రూత్ సోషల్ అని తన సోషల్ మీడియా అకౌంట్లో ట్రంప్ ఒక మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ట్రంప్ సాధారణంగా అమెరికా ప్రెసిడెంట్ అందరూ ఫాలో అయ్యే ఒకప్పటి పద్ధతులు ఏముండవు. ఇప్పుడు ఆ ట్రంప్ తరఫున మీడియా బ్రీఫింగ్ అనేది జరుగుతుంది అధికారికంగా, అది వేరు. కానీ తన మనసులో ఏముంటుంది, ట్రూత్ సోషల్ అనే దాంట్లో సోషల్ మీడియాలో చెప్పేస్తుంటాడు. అట్లా తాజాగా మనవాడు పెట్టిన మెసేజ్లో డైరెక్ట్ బూతులు వాడుతున్నాడు. బూత్ F పదంతో స్టార్ట్ అయ్యే ఒక బూతు, ఇట్లాంటివన్నీ బీతో స్టార్ట్ అయ్యే ఒక బూతు, ఇవన్నీ వాడేసి ఇరాన్ని బండబూతులు తిడుతూ, ఇరాన్ పాలకులని తిడుతూ, మంగళవారం రోజు, అంటే మనకు ఇండియన్ టైంకి వాళ్ళ టైంకి కొంత తేడా ఉంటుంది. మొత్తానికైతే రేపటి రోజు, మంగళవారం రోజు పవర్ ప్లాంట్స్ బ్రిడ్జ్ల డే అని చెప్పి ప్రకటించిండు అనమాట. ట్రంప్ ఏ రకంగా బాంబులు వేస్తుంది అమెరికా అంటే, ఇంకా దారుణంగా మొత్తం ఇంటర్నెట్ కానీ, కరెంటు కానీ, విద్యుత్ కానీ, రాకపోకలు కానీ పూర్తిగా స్తంభించిపోయే విధంగా, ఇరాన్ సామాన్య ప్రజల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేసే విధంగా దాడులు చేయబోతుంది అమెరికా. ఇది వద్దు అనుకుంటే హర్మోజ్ జలసంధిని ఓపెన్ చేసి అందరికీ వదిలేయండి ఫ్రీగా అని చెప్తున్నాడు. అయితే హర్మోజ్ జలసంధి మీద పట్టు వదులుకోవడానికి ఇరాన్ ఇష్టపడుతుందా అంటే ఖచ్చితంగా ఇష్టపడదు. ఇరాన్ అన్నిటికీ తెగించుంది కాబట్టి ట్రంప్ బెదిరింపులకు లొంగే అవకాశం లేదు. మరి ట్రంప్ ఎందుకు ఇట్లా బెదిరిస్తున్నాడంటే 2 కారణాలు. ఒకటి, ట్రంప్ ఇరాన్ భయపడుతుందేమో అన్న చివరి దింపుడు కళ్ళం ఆశ. లేదు, భయపడదు అని అనుకుంటే అది ఫ్రస్ట్రేషన్. మామూలుగా మనం కాదు ఇందులో ఏదో వ్యూహం ఉంది అనుకుంటున్నాం కదా, ఆ వ్యూహం ఏం లేకపోవచ్చు. ఎందుకంటే ట్రంప్ దగ్గర ఇప్పుడు చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్లో పూర్తి రెజీమ్ చేంజ్, అంటే ఆ పాలకులను మార్చి తనకు నచ్చిన డమ్మి పాలకులనో ప్రజాస్వామ్యాన్నో దేన్నో ఒకటి పెట్టాలి అనుకుంటే ఆ పరిస్థితి వచ్చే అవకాశం అంత ఈజీగా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పాలకులు ఏమి జరిగినా సరే, IRGC అంటున్నాం కదా, అంటే ఇరాన్ యొక్క అంతర్గత సైన్యం ఏదైతుందో వాళ్ళు అన్ని విధాలుగా తెగించున్నారు. ఎంతమందిని చంపినా మళ్ళీ మనకు పురాణాల్లో రక్తబీజుడి కథలు ఉంటాయి కదా, రక్తం చుక్కలు పడగానే మళ్ళీ కొత్తగా వచ్చినట్టుగా వచ్చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి అంటే భూమి మీద దిగాలి, బూట్స్ ఆన్ ల్యాండ్ అని కూడా చెప్తున్నారు. అంటే అమెరికన్ సైనికులు 50,000 మందో ఎంతమందో డైరెక్ట్ ఇరాన్లో దిగి, ఇరాన్లో పరిపాలిస్తున్న వాళ్ళందరినీ బంధించి అక్కడున్న అధికార భవనాలని కానీ, టెహ్రాన్ రాజధానిని కానీ స్వాధీనం చేసుకోవాలి. ఇది ఎంత రిస్క్ అనేది మనకి ఈ మధ్యనే తెలిసింది. ఒక పైలట్ ఇరాన్లో చిక్కుకుంటే మళ్ళీ అమెరికా వాళ్ళు వెళ్ళి దాన్ని కాపాడుకొని తీసుకొని రావాల్సి వచ్చింది. అంటే 50,000 మందో లేకపోతే 10,000, 5,000 ఎంతమంది అయినా సరే సైనికులు, వేలాది మంది అమెరికన్ సైనికులు ఇరాన్లో కాలు పెడితే వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టు. అంతే. ఎందుకంటే ఇరాన్ దేశంలో ఏ మూల ఏముంటుంది అనేది అమెరికన్ సైనికుల కంటే కూడా ఇరాన్ సైనికులకు ఎక్కువ తెలుసుంటుంది. కాబట్టి ఇరాన్ పాలకులని, ఇరాన్ సైనికులని ఇరాన్లో ఓడించడం
అంత తేలికైన విషయం కాదు. ఏదో గాల్లో నుంచి బాంబులు వేడేసినట్టు కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ గొడవ పడ్డప్పుడు మనం పాకిస్తాన్లో జొరబడి యుద్ధం చేసినామంటే కొంత అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ ఒకేలాంటి దేశాలు, వాళ్ళు అక్కడ ఏముంటుందో మనం కొంత అధ్యయనం చేయగలుగుతాం. కానీ అమెరికాలో అట్లాంటిక్ సముద్రం అవతలున్న అమెరికన్స్కి ఇరాన్ లోపల ఏముంది, ఎక్కడ ఎడార్లు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, ఇవి తెలియదు. కాబట్టి ట్రంప్కి ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటంటే సైనికుల్ని ఇరాన్లో ప్రవేశపెట్టి ఇరాన్ భూభాగంలో దింపి ఆపరేషన్ చేయడం. అదేమో చాలా రిస్క్. చేయకపోతేనేమో పరువు పోవడం పక్కన పెడితే అసలు ఈ యుద్ధం ఎట్లా ఆపాలో అర్థం కావట్లేదు. సో ట్రంప్ ప్రస్తుతానికైతే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడని అనుకోవాలి. కానీ ట్రంప్ చెప్పింది చేసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇరాన్ మీదమైన భీకరమైన దాడులు జరిగి సామాన్య ప్రజలు విద్యుత్ కూడా లేకుండా ఇబ్బందుల పాలైతే అది మాత్రం చాలా పెద్ద వార్ క్రైమ్ కిందికి వస్తుంది, లెక్క యుద్ధ నేరం కిందికి వస్తుంది. దానికి ట్రంప్ ఎవరికైనా భయపడతారు. యుఎన్ఓ కూడా ట్రంప్ని ఏమన్నా అడుగుతుందని నాకు ఆశలు ఏం లేవు. అమెరికాకి యుఎన్ఓ కూడా భయపడుతుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇరాన్ మీద యుద్ధం ఇజ్రాయెల్ అమెరికా ఏ లక్ష్యంతో మొదలుపెట్టినాయో ఆ లక్ష్యాన్ని చేరుకోవడం అయితే కనుచూపు మేరలో కనిపించట్లేదు. ఈ యుద్ధము ఎంత భీకరంగా చేసినప్పటికీ కూడా ఇంకా కొన్ని రోజులు నడవాల్సిందే అని అనిపిస్తుంది. లేదంటే అర్ధాంతరంగా ట్రంపే వెనక్కి తగ్గాలి. అంతే, అది సాధ్యమయ్యేటట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా పరువు తన పరువు పోతుందన్న ఒక ఫీలింగ్లో కూడా పరువు ఒకటే కాదు, దీని వెనక మ్యాథమెటిక్స్ కూడా ఉంటుంది. ఇప్పటికే ఇంధన ధరలు పెరిగిపోయి, ఇంధన ధరల వల్ల మిగతా నిత్యావసరాల ధరలు పెరిగిపోయి, ద్రవ్యోల్బణం పెరిగిపోయి ప్రజలందరూ అసలు ఎక్కడ దాకా కాదు, ఇండియాలో మనం నిన్నటి వరకు దాగిన 10 రూపాయలు ఛాయ్ 15 అయింది. అంటే ఇంకా అన్ని పెరిగినట్టే. అయితే ఆ మిగతా దేశాలతో పోలిస్తే ఇండియా ఇప్పటికీ ఇంకా బెటర్గా ఉంది. మనతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా వేరే దేశాలు అయితే చాలా రేట్లు ఎక్కువ ధరలు పెరిగిపోయినాయి. సో ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరిగిన ఏమంటారు పిల్లికి చెలగాటం అన్నట్టు ఎలుకకు ప్రాణ సంకటం లాగా ప్రపంచం అంతా కూడా ప్రాణ సంకటంలో ఉండాలి అంటే ఇది ఎక్కువ రోజులు అయితే నడిచేది కాదు. అంతే. కాబట్టి అమెరికా తనకి ఇష్టమున్నా లేకున్నా యుద్ధాన్ని రాబోయే వారము లేదా 10 రోజుల్లో ముగించక తప్పదు. ఎట్లా ముగిస్తాడు? గౌరవంగా ముగిస్తాడా, బెదిరించి ముగిస్తాడా, భయపడి ముగిస్తాడా, లేదంటే మేకపోతు గాంభీర్యంతో ముగిస్తాడా, ఏం చేస్తాడో చూడాలి. రెండోదన్నా, ఇప్పుడు ఈ యుద్ధం వలన చమురు కేంద్రాలు ధ్వంసం చేస్తే మళ్ళీ అది రికవరీ కావడానికి కూడా చాలా టైం పడుతుంది. నిజము. అదే ఒకటి అంటే ఒక ఇంధన నిల్వ చేసే కేంద్రం కానీ ఉత్పత్తి చేసే కేంద్రం కానీ పాడైతే 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కూడా పట్టొచ్చు. అయితే దీని గురించి మనం నిజంగా ఎక్కువ ఆందోళన పడాలి అంటే నిజంగా అంత ఆందోళన అవసరం లేదని నా ఉద్దేశం. మనకి ఇంధన కష్టాలు ఉంటాయి, ఫ్యూయల్ రేట్స్ పెరుగుతాయి, అది ఆల్రెడీ మనం చూస్తున్నాం కూడా. కానీ మీడియాలో చెప్పినంత భయంకరంగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే టెక్నికల్గా చాలా రకాల టెక్నాలజీ ఉంటుంది, దాన్ని మళ్ళీ ఉత్పత్తి మొదలు పెడతారు, స్లోగా రికవర్ అవుతాం. రెండోది మిడిల్ ఈస్ట్, మధ్యప్రాచ్యం నుంచి కానీ ఇరాన్ నుంచి కానీ ఇక్కడ నుంచి వచ్చే ఫ్యూయల్ రాకుండా రష్యా నుంచి, వేరే దేశాల నుంచి, వెనజులా నుంచి మనకంటే సపోర్ట్ ఉంది. రష్యా సంపూర్ణంగా మనకు మద్దతు ఇస్తుంది. ఇరాన్ కూడా కొన్ని పడవలు పంపింది. ఇంత యుద్ధం అవుతున్నా కూడా మన జెండా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటే పడవలు పంపారు. కానీ మిగతా దేశాలకు ఎందుకంటే సహజ సిద్ధంగా వచ్చాడు దుబాయ్ అక్కడ కూడా చాలా దెబ్బతిన్నాయి. ఒక్కొక్క బాయిలు రికవరీ కావాలంటే 5 years అంటే 5 years 3 years ఇవన్నీ లెక్కలు రాస్తున్నది మీడియా రాస్తుంది. అయితే మీడియా రాసే దాంట్లో 70% 60% నమ్మాలి, 100కు 100% నమ్మొద్దు అనేది నా ఉద్దేశం. అంటే మనకు యుద్ధం ముగిసినా కూడా ఒక 2 ఏళ్ళు ఇబ్బందులు ఉంటాయి. కానీ మీడియా చెప్పినట్టు రాబోయే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా దురదృష్టకరంగా ఉంటుంది పరిస్థితి అని అది కొంత అతిశయోక్తి. వార్తలు అంటే ఇప్పుడు చదవాలి, వార్త చదవాలి, చూడాలి అని చెప్పి ఎగ్జాగరేషన్ చేస్తుంటారు కదా, అతిశయోక్తిగా రాయడం వల్ల కొంత ఉంటుంది. కానీ దాంట్లో అతిశయోక్తి, అతిని అంతా పక్కన పెడితే మనం డ్యామేజ్ జరగడం నిజం. ఆ డ్యామేజ్ వల్ల రాబోయే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయితే మనకి ఒత్తిడి ఉంటుంది. అంతే, మళ్ళీ పునరుత్పత్తి అయ్యేంత వరకు అంటే సాధారణ స్థితి రావడానికి. అయితే ఈ సంక్షోభంలో దీర్ఘకాలంలో ఒక మంచి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సాధారణ పౌరులు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళొచ్చు, అట్లనే ఇండక్షన్ స్టవ్ల వైపు వెళ్ళొచ్చు. గ్యాస్ కూడా మనకు సిలిండర్ల రూపంలో కాకుండా పైప్ గ్యాస్. అంటే కొన్ని మార్పులకి కూడా ఈ యుద్ధం కారణమవుతుంది. అయితే ఈ యుద్ధం మంచిదని కాదు నేను చెప్పేది, కానీ ఈ యుద్ధం వల్ల అనివార్యమయ్యి కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులు కూడా ఇప్పుడు కరోనా తర్వాత మనం కొన్ని మార్పులకు అలవాటు పడ్డట్టుగా ఇప్పుడు కూడా కొన్ని అలవాటు పడాలి. మార్పు మంచిదే.
అంటే ఖచ్చితంగా కరోనా టైంలో కూడా మనం ఏమనుకున్నామంటే ఈ కరోనాని మనం తట్టుకోలేము అని చెప్పి అనుకున్నాం. కానీ కరోనా పోయింది, కరోనా తర్వాత మళ్ళీ నార్మల్కి వచ్చినాం. ఇప్పుడు ఈ యుద్ధం కూడా అటువంటిదే. కానీ యుద్ధం జరగకపోతే బాగుండేది అనేది అందరం కోరుకుంటాం. కానీ ఈ యుద్ధంలో ఒకవేళ అమెరికా విజయం సాధించి అక్కడ పాలకుల్ని మారిస్తే సామాన్య ఇరానియన్లు, అక్కడున్న స్త్రీలు, ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు చాలా స్వేచ్ఛను పొందే అవకాశం తాత్కాలికంగా అయినా సరే. అదొక్కటి ఈ యుద్ధంలో మంచి జరగదు. హస్తాల నుంచి వాళ్ళు బయటపడే శాశ్వతం కాదు. ఇప్పుడు తాలిబాన్ లో కూడా ఆఫ్ఘనిస్తాన్ లో 20 ఏళ్ల పాటు అమెరికా ఉండి ప్రయత్నించినా కూడా అమెరికా వెళ్ళిపోయిన మరుక్షణం తాలిబాన్ లో వచ్చి మళ్ళీ అదే చేసింది. కాబట్టి ఇరాన్ లో కూడా తాత్కాలికమైన స్వేచ్ఛ లభిస్తుంది అని అనుకోవాలి. శాశ్వతంగా లభిస్తే ఇంకా మంచిది. రెండోదనే పాకిస్తాన్ మొన్న రాజ్నాథ్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడిండు అస్సాం ఎన్నికల ప్రచారంలో, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఏం పాల్పడ్డా మేము సర్వం సిద్ధంగా ఉన్నామని. అజిత్ దోవల్ అటువంటి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ అయితే ఆధారంగా ఉంది, పాకిస్తాన్ ఏదో రూపంలో మన మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. దాన్ని బేస్గా తీసుకొని అక్కడి మంత్రి ఒక కూత కూర్చుండు, ఇంట్లలోకి వచ్చి మేము కొడతాం, పాకిస్తాన్ వాడు మన ఇళ్ళలోకి వచ్చి కొడతా అని. ఇది ఆశ్చర్యకరము, హాస్యంగానే అనిపిస్తుంది. వాడు అనాల్సిన పరిస్థితి ఏంది ఇప్పుడు ప్రస్తుతం బార్డర్లో ఎటువంటి సిచ్యువేషన్? అది ఏమంటారు, నేను డైవర్షన్ టాక్టిక్స్గా భావిస్తాను. నిజంగా పాకిస్తాన్కి ఇండియా మీద దాడి చేసే అధిక శక్తి ఉందా? ఏది ఉగ్రదాడులు, గెరిల్లా దాడులు కాదు, నిజంగా సైనిక శక్తి, ఒక అంటే యుద్ధం, అధికారికమైన యుద్ధం చేసే అంత స్థాయి ఉందా, సీన్ ఇప్పుడు ఉందా ఈ పాకిస్తాన్కి అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలోనే తెలిసింది. మనం వాళ్ళ దాంట్లోకి 11 చోట్లకి గుస్కే మారేంగి అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం కొట్టినాం. కానీ వాళ్ళు వచ్చి మన దగ్గర ఒక బాంబు కూడా వేయలేకపోయినారు, ఒక డ్రోన్ కూడా డైరెక్ట్ తగలలేదు. అయితే ఆ తర్వాత ఢిల్లీలో బాంబు పేలింది కదా అంటే వాడు మన భారతదేశంలో పుట్టి పెరిగినవాడు మానవ బాంబుగా పేలడం వల్ల, అంటే అది కూడా మొత్తం రాకెట్ని ఆపిన తర్వాత ఒక్కడు మాత్రం మిస్ అయిపోయి, అది అంటే 99% మనం సక్సెస్ అయినా 1% ఫెయిల్ అయినా. అయితే ఉగ్రదాడి వేరు, యుద్ధం వేరు. యుద్ధంలో పాకిస్తాన్ మనల్ని గెలవగలిగే స్థాయి, అటువంటి స్థితి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఈ విషయం మనకంటే ఎక్కువ ఆ ఖ్వాజా ఆసిఫ్ అని ఆ మంత్రి ఎవరైతే ఉన్నారో వాడికి కూడా తెలుసు. మరి ఎందుకు అన్నాడు అంటే, ఇక్కడ పాకిస్తాన్ కుర్దిలో పడ్డ ఎలుకలాగా సౌదీ అరేబియాతో పాకిస్తాన్కి ఒక అగ్రిమెంట్ ఉంది. ఏం అగ్రిమెంట్ అంటే, సౌదీ అరేబియా కానీ పాకిస్తాన్ మీద కానీ ఎవరన్నా దాడి చేస్తే అది ఇద్దరి మీద దాడి చేసినట్టు, కాబట్టి ఇద్దరు కలిసి ఎదుర్కోవాలి. మరి ఇప్పుడు ఇరాన్ రోజు సౌదీ అరేబియా మీద దాడి చేస్తుంది, పాకిస్తాన్ పోయి ఇరాన్ మీద దాడి చేయాలి. పాకిస్తాన్ పోయి సౌదీ అరేబియా తరఫున ఇరాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్లో ఉన్న షియా ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పాకిస్తాన్ ప్రభుత్వం మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద తిరగబడే అవకాశం ఉంది. పాకిస్తాన్లో సున్నీలు మెజారిటీ, షియాలు మైనారిటీ. కానీ షియాలది కూడా చెప్పుకోదగ్గ మైనారిటీ, పెద్ద సంఖ్యనే వాళ్ళది. వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి హడావుడి చేసి అల్లరి చేస్తారేమో, హింసకు పాల్పడతారేమో అనే ఒక భయం ఉంది. కాబట్టి ఇరాన్ మీద పాకిస్తాను సైనికంగా బాంబులు వేయడం కానీ అట్లాంటివన్నీ చేయలేదు. అలా అని చెప్పి సౌదీ అరేబియాకి ఆగ్రహం వస్తే, కోపం తెప్పించగలుగుతుంది అంటే తెప్పించలేదు. సౌదీ అరేబియా ముందర తను ఏదో చేసినట్టుగా నటించాలి. అందుకని కొన్ని రోజులు ఏం డ్రామా నడిపారంటే, ఇరాన్కి, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్యవర్తిత్వం చేస్తుంది పాకిస్తాన్ అని. మన దగ్గర కొందరు తుత్తరగాళ్ళు ఉంటారు, పాకిస్తాన్ పై మధ్యవర్తిత్వం చేస్తుంది, పాకిస్తాన్ స్థాయి ఏంటి, మన స్థాయి ఏంటి, అట్లా చివరికి మోడీ దగ్గరకు వస్తారు. మోడీ వల్లనే ఇదంతా జరిగింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసడం లాంటి పెద్ద పెద్ద పదాలు కాదు, బ్రోకర్గా మారుదాం అనుకుంది. అక్కడ పోయి బ్రోకర్గిరి చేద్దాం అనుకుంది. అయితే ఆ బ్రోకరిజము పనిచేయలేదు. ఎందుకంటే ఇరాన్ వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు, పాకిస్తాన్ పాత్ర ఏం లేదు, శాంతి చర్చలు అసలు జరగట్లేదు, అమెరికాతో చర్చలకు మేము సిద్ధంగా లేవని చెప్పడం జరిగింది. అయితే పాకిస్తాన్ అక్కడ ఫ్లాప్ అయింది కాబట్టి జనాల దృష్టి మళ్లించడానికి, అట్లనే ఆఫ్ఘనిస్తాన్తో కూడా పాకిస్తాన్కి గొడవలు జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం, రోజు వాళ్ళొచ్చి వీళ్ళ మీద, వీళ్ళొచ్చి వాళ్ళ మీద బాంబు దాడులు చేసుకుంటున్నారు. ఈ విధంగా ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు, ఇరాన్ ఒకవైపు, సౌదీ అరేబియా ఒకవైపు, యుఏఈ వాళ్ళు డబ్బులు ఇవ్వమని అడుగుతున్నారు. కొన్ని బిలియన్ల రూపాయలు అప్పులు చేస్తే ఆ అప్పులని మళ్ళీ తిరిగి కట్టమని అడుగుతున్నారు. ఆర్థికంగా, శాంతి భద్రతల పరంగా, ఇవన్నిటి పరంగా కూడా పాకిస్తాను ఏ విధంగా చూసినా కూడా ఒక స్థిరమైన పొజిషన్లో లేదు. మరి అప్పుడు పాకిస్తాన్ అంతర్గతంగా ప్రజల దృష్టి మళ్లించాలంటే వాళ్ళకి మిగిలింది ఒకటే ఏంటంటే ఇండియా అనే బూచి.
కాబట్టి ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ సామాన్య జనాలకి దృష్టి ఇరాన్ మీద, సౌదీ అరేబియా మీద, అమెరికా మీద పడకుండా, ఆఫ్ఘనిస్తాన్ మీద పడకుండా అందరినీ డైవర్ట్ చేయడం కోసం ఇండియా గురించి మాట్లాడుతున్నారేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నిజంగానే మరి ఒకవేళ కోల్కతా మీద దాడి చేస్తాము, ఇంట్లోకి వచ్చి దాడులు చేస్తామని అన్నదానికి తగ్గట్టుగా దాడి చేయదలుచుకుంటే అది ఖచ్చితంగా పాకిస్తాన్కి ఏమంటారంటే ఆపరేషన్ సింధూర్ 2వ దశ మొదలవుతున్నట్టుగా మనం భావించాల్సి వస్తుంది. కోల్కతా ఎందుకు టార్గెట్ చేసుకున్నట్లు వాళ్ళు? కోల్కతా అంటే ఇప్పుడు అంటే చాలా అంశాలు ఉంటాయి. ఎందుకు పర్టికులర్గా కోల్కతా అన్నాడంటే ఒకసారి ముంబై నవంబర్ 26, 2008లో ముంబై మీద దాడి జరిగింది కదా. ఇప్పుడు పాకిస్తాన్ కోల్కతా మీద దాడి చేస్తామని అని అనొచ్చు. లేదంటే కోల్కతా, బెంగాల్, వెస్ట్ బెంగాల్, అటు సైడ్ బంగ్లాదేశ్ వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉన్నారని అర్థమై ఉండొచ్చు. మూడోది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల టైంలో పాకిస్తాన్ ఇటువంటి ఒక కామెంట్ చేస్తే అక్కడున్న ముస్లింలు ఎవరికి ఓటు వేయాలనుకుంటారు అనే దాని మీద ప్రభావం చూపించవచ్చు అని కూడా వాడి ఉద్దేశం అయి ఉండొచ్చు. అంటే భారతదేశంలో ఉన్న అక్రమ ముస్లిం ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అట్లనే ఇక్కడుండి అతివాద ముస్లింలు ఎవరైతే ఉంటారో, ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి కూడా పాకిస్తాన్ని గొప్పగా భావించే ముస్లింలు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఓటు ఎవరికి వేస్తారనే దాన్ని ప్రభావితం చేయడానికి కూడా కోల్కతా పేరు తీసి ఉండొచ్చు. అందుకు అది నిలిచింది. ఏదైనా మాట అనేది ఇంటికి వచ్చేవాడు కొడతా అంటే, మన దేశంలోకి వచ్చి కొడతా అంటే మీరు అన్నట్లుగా సింధూర్ 2.0 అంటే ఊరికే రెచ్చగొట్టడానికి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ కామెంట్ ఉద్దేశం నిజంగా భారతదేశం కంటే కూడా లోపల ఉన్న పాకిస్తాన్ వాళ్ళు కారణం. పాకిస్తానీ జనాలని భావోద్వేగానికి గురి చేసి రెచ్చగొట్టి కొన్ని రోజులు కాలయాపన చేద్దామనేది వాళ్ళ ఉద్దేశం. రైట్. రెండోదండి, ఇప్పుడు లవ్ జిహాదీ ఇవాళ అమీర్పేటలో జరిగింది. పరంపరగా జరుగుతున్నది. మన హిందూ అమ్మాయిలను వశపరుచుకోవడం, అందులో అమ్మాయిలది కూడా తప్పు లేదని మనం సమర్థించద్దు. కాకపోతే పూర్తిగా డీటెయిల్స్గా కంప్లీట్గా వాటి గురించి ఆలోచన చేయకుండా, స్కాన్ చేయకుండా మన పిల్లలు కూడా పడుతున్నారు. అది ఎట్లయితుందంటే రాను రాను ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ అత్యాచారానికి గురై ఒక భార్యగా స్వీకరించిన వాడికి ఎంత బాధ్యత ఉంటుంది? అమ్మాయిని ఒక వ్యభిచారి చేసేసింది వాడు. ఇట్లా అనుకుందాం, ఇంత తీవ్ర స్థాయిలో వాళ్ళు చేయడానికి ఈ టార్గెట్ ఏంటి వాళ్ళు? అంటే ఇప్పుడు ఈ అమీర్పేటలో జరిగిన కేసులో అతను ముస్లిము కానీ హిందువుగా పరిచయం చేసుకున్నాడు. రెంట్కి అని చెప్పొచ్చి అద్దెకని వచ్చి హిందూ పేరుతో పరిచయం చేసుకొని ప్రేమలో దింపి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ లవ్ జిహాద్ కేసులు 99% ఇట్లనే ఉంటాయి. ముస్లిము హిందువునని నమ్మబలికిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత తను మతం మారమని ఒత్తిడి చేస్తాడు, బీఫ్ తినిపిస్తాడు, లేకపోతే కొడతాడు. ఇవన్నీ అయిన తర్వాత ఏ ఫ్రిడ్జ్లోనో కుక్కర్లోనో పెడతాడు, ఇది అదే అంటే బ్రీఫ్ కేసులోనో పెడతాడు, ముక్కలు చేసి చంపేస్తాడు. ఇది ఒకసారి 2 సార్లు కాదు, అనేక సార్లు జరుగుతుంది. దీని గురించి చాలా చర్చ కూడా జరుగుతుంది. అయినా సరే అమ్మాయిలు ఎందుకు మోసపోతున్నారంటే ఒకటి అజ్ఞానం వల్ల. మీరు హిందువుని ప్రేమిస్తారా, ముస్లింని ప్రేమిస్తారా అనేది తర్వాత సంగతి. ఒక హిందూ అమ్మాయి పోయి ముస్లింని ప్రేమించినా సరే రాజ్యాంగం ఏం చెప్తుందంటే రెండు వేరు మతాల వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తుంది. మతాంతర వివాహం సమస్య కాదు, ఎదుటివాడు నిన్ను మోసం చేస్తుంటే గుర్తించలేకపోవడం సమస్య. అది ఇప్పుడు అతను ముస్లిం కానీ హిందూ పేరు చెప్పాడు, కేవలం పేరు ఒకటే మార్చుకున్నాడు, మిగతా ఏం మారలేదు కదా. అంటే నువ్వు పెళ్లి చేసుకునే ముందు తనని ఎన్ని అడగాలి? మామూలుగా హిందువులు పెళ్లి చేసుకున్నప్పుడు అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంటే వీళ్ళు ఎన్ని చూస్తారు? ఇల్లుందా లేదా, ఉద్యోగం ఉందా లేదా, ఆడపడుచులు ఉన్నారా లేదా, అత్తమామలు బతుకున్నారా, లేకపోతే అనాథాశ్రమాలు ఉంటున్నారా, ఇవన్నీ చూస్తారు. అంటే అరేంజ్ మ్యారేజ్ దగ్గరకు వచ్చేసరికి సాటి హిందువే అయినా సరే ఆ హిందూ వరుడికి విషయంలో ఎంత ఆరాధిస్తారో ఈ ప్రేమ వివాహాల్లో అది ఉండట్లేదు. ప్రేమ అనగానే గుట్టిగా ముందుకెళ్ళిపోవడం. ప్రేమలో ఉన్నప్పుడు ఎవరైనా సరే తీయగానే మాట్లాడతారు. హిందూ లవర్ అయినా ముస్లిం లవర్ అయినా సరే తీయగానే మాట్లాడతారు. అది నమ్మేసి వెంటనే మోసపోవడం అనేది హిందూ అమ్మాయిలు తగ్గించుకోవాలి. అంతే. ముస్లిం అమ్మాయిలకు ఎందుకు చెప్పట్లేదు మనం అంటే, వాళ్ళు అసలు ముస్లిం అమ్మాయిలు వచ్చి హిందువుల్ని ప్రేమించట్లేదు కాబట్టి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళట్లేదు ప్రాణాలకు తెగించి. కానీ వాళ్ళు అట్లా చేయట్లేదు. వాళ్ళు పేరు మార్చుకోకుండానో మొత్తానికైతే వస్తున్నారు. ఈ వచ్చిన వాళ్ళని వీళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు. అదే ఇప్పుడు వాడు పెళ్లి చేసుకున్న తర్వాత ఫస్ట్ రోజు రాత్రే అంటే ఫస్ట్ నైట్ రోజే మత్తుమంది ఇచ్చి మిత్రుల ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా ఆమెని లైంగికంగా ఇది చేయడం జరిగింది. 2 నెలలు అని కూడా లేదు వాడికి. అసలు మీ మీద గౌరవం లేదు, ప్రేమ లేదు, నిన్న ఒక వస్తువు కంటే తక్కువగా చూస్తున్నాడు. ఇది కనిపెట్టడంలో ఫెయిల్ అవుతున్నాను.
వాడు నటిస్తాడు, నటించేవాడి వెనుకాల ఉన్న ఉద్దేశాలు కనుక్కోవడం అనేది ఇంపార్టెంట్. అట్లనే హిందూ సమాజం కూడా ఏం చేయాలంటే ఈ పెళ్ళిడికి వచ్చిన పిల్లలు కావచ్చు, లేదంటే 18+, 20+ వాళ్ళు కావచ్చు, బిలో 30-35 వరకు ఉండే, అంటే మెయిన్గా పెళ్ళి చేసుకునే వయస్సు, చేసుకోవాలనే ఆలోచన ఉన్న హిందూ అమ్మాయిలు కానీ, ఆడవాళ్ళు కానీ, మహిళలు కానీ, చిన్న టీనేజ్ పిల్లలు కానీ, వీళ్ళందరికీ కూడా ఈ లవ్ జిహాద్ గురించి మరింత చైతన్యం కలిగించడం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్లు ఇవన్నీ కూడా బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ కోసం ఏం చేయొచ్చు? తల్లిదండ్రులను ఎదిరించవచ్చు, దేవుని మర్చిపోవచ్చు, లేకపోతే దేశాన్ని కూడా వదిలేయచ్చు. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఇద్దరు ప్రేమించుకుంటే ఇండియాలో ఉన్న అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయితో కలిసి పాకిస్తాన్కి పారిపోతే అదొక గొప్ప లవ్ స్టోరీగా చూపిస్తారు. నువ్వు ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ కంటే దేశము, ధర్మము, దైవం ఈ 3 గొప్పవి. కానీ ఉల్టా చూపిస్తుంది సినిమా. ప్రేమ కంటే దేశం, ధర్మం, దైవం అనేవి చాలా సింపుల్ విషయాలు, వదిలేయచ్చు అని చూపిస్తావు. నీకు ఎప్పుడైతే దేశం, ధర్మం, దైవం చక్కగా అనిపిస్తాయో నువ్వు ప్రమాదంలో ఇరుక్కుంటావు. అంతే. ఈ ప్రమాదంలో ఇరుక్కోవద్దంటే లవ్ గొప్పది, లవ్ కంటే దేశం, ధర్మం, దైవం గొప్పది అనే విషయం అవగాహనకు రావాలి. దీనికోసం ఎవరో రారు, హిందూ సమాజమే పూనుకోవాలి. ఎవరి ఇంట్లో వాళ్ళు చెప్పాలి, ఎవరి బస్తీలో వాళ్ళు చెప్పాలి, ఎవరి కాలేజ్, ఎవరి స్కూలు, ప్రతి చోట కూడా దీని గురించి చర్చ జరగాలి. ఇప్పుడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడు కానీ, కేరళ, అస్సాం, 5 రాష్ట్రాల్లో జరుగుతుంది. ఎక్కడ లేనిది మొత్తం దృష్టి అంతా, ప్రజల దృష్టి పశ్చిమ బెంగాల్ మీద ఉంది. పశ్చిమ బెంగాల్లో ప్రధాని విస్తృతంగా పర్యటన చేస్తున్నాడు. అమిత్ షా అయితే 15 రోజులు నేను ఉంటా, చూద్దామన్నాడు. ఎందుకు దృష్టి పడ్డదంటే ఒకటి సరిహద్దు, బంగ్లాదేశ్ సరిహద్దు ఒకటి. ఆమె వాళ్ళు ఎవరో కంప్లైంట్ చేయడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, తొలగిస్తున్నారు అంటే అది సుప్రీంకోర్టుకి వెళ్ళి ఉల్టా అయిపోయింది. వాళ్ళు డైరెక్ట్గా న్యాయమూర్తులనే పంపించి వాళ్ళు చాలా ఫిల్టర్ చేసి ఇంచుమించుగా 70 లక్షల దాకా ఓట్లు పోయినాయి. దీంతో ఆమె భయంలో పడ్డది. ఆమె లేని కామెంట్స్ చేస్తున్నది. ఇక్కడ మోదీజీ కూడా ఘాటుగానే స్పందిస్తున్నాడు. మొత్తం అడవి అయిపోయింది, అడవిలాగా చేసి పడేసింది, ఇష్టరాజ్యంగా చేసింది అని విమర్శలు. అసలు మనం దృష్టిలో పశ్చిమ బెంగాల్ పరిస్థితి ఇప్పుడు ఏంది? రేపు ప్రభుత్వం నిజంగా మమతను నమ్ముతారా, అక్కడ బీజేపీని నమ్ముతారా? అంటే ఇప్పటి వరకు అయితే ఒపీనియన్ పోల్స్ అన్నీ అటు ఇటుగా చెప్తూ వచ్చినాయి. చాలా ఎర్లీ ఒపీనియన్ పోల్స్, అంటే ఇప్పుడు కంటే ఇంకా కొన్ని రోజుల ముందర వచ్చినవి మమతా బెనర్జీకి ఎడ్జ్ ఉంది అని చెప్పి వచ్చినాయి. అంటే గతంలో వచ్చినంత మెజారిటీ 200 పైచీలకు ఎమ్మెల్యే సీట్లు రాకుండా కొంచెం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యలో వస్తున్న 2-3 వారం రోజుల నుంచి వస్తున్న ఒపీనియన్ పోల్స్, చిన్నవి పెద్దవి అన్నీ చూసుకుంటే కూడా బీజేపీకి క్లియర్ మెజారిటీ వస్తుంది. 150 వరకు రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మరి ఎవరిని నమ్మాలి అంటే మే 4వ తేదీన ఆ మ్యాజిక్ ఫిగర్ దాటే వరకు అక్కడ ఏమంటారు, మ్యాజిక్ ఫిగర్ అంటే 200+ ఉంది కాబట్టి ఖచ్చితంగా 100, 120, 130 ఆ సంఖ్య దాటినా కొద్దీ అట్లీస్ట్ బీజేపీకి 110, 120 దాటితే మాత్రం ఇంకా భయపడాల్సిన పని లేదు, మనం గెలిచినట్టే అని అనుకోవచ్చు. అయితే మరి మమతా బెనర్జీని తుడిచి పెట్టేయచ్చా, పట్టించుకోనక్కర్లేదా అంటే ఒక మమతా బెనర్జీకి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకి 70 లక్షల ఓట్లు తీసేయడం, అక్రమ ఓట్లు, ఇవన్నీ కూడా మమతా బెనర్జీకే నష్టం. ఎందుకంటే ఏ ఓట్లు అయితే తొలగించినారో అవి ఎవ్వరు కూడా బీజేపీ ఓటర్లు కాదు, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచో మయన్మార్ నుంచో అక్రమంగా వచ్చి ఓటు హక్కు సంపాదించుకున్న వాళ్ళు కాబట్టి అంతే వాళ్ళ ఓట్లు పడకపోతే నష్టం వచ్చేది మమతా బెనర్జీకి. ఇక రెండో పెద్ద సమస్య ఏంటి మమతా బెనర్జీ కంటే, ఆమె 15 ఏళ్ల నుంచి పరిపాలిస్తుంది. 15 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజా వ్యతిరేకత అనేది ఉంటుంది. ఈ ప్రజా వ్యతిరేకత ఎవరిలో వస్తుంది అంటే ముస్లింలు అంటే సరే అభద్రతకు లోనై మమతా బెనర్జీ లేకపోతే బీజేపీ వస్తే మాకేదో నష్టం జరుగుతుంది, మమ్మల్ని ఏదో చేసేస్తారనే భయంతో వాళ్ళు ఓటేయచ్చు, లేదంటే మత పిచ్చితో కానీ మత భావనతో కానీ వేయచ్చు. కానీ హిందూ ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఈ హిందూ ఓటర్లకి మమతాకే వేయాల్సిన అవసరం ఏమో కానీ అగత్యం కానీ లేదు. బీజేపీకి వేయాల్సి చూద్దాం ఈసారి అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 2 కారణాలు, ఒకటి అక్రమ ఓట్లు పోవడం వల్ల, 2 15 ఏళ్ల పాటు ఉన్న ప్రజా వ్యతిరేకత వల్ల. ఈ రెండింటిని కలుపుకొని చూసినప్పుడు మమతా బెనర్జీ ఓడిపోయి బీజేపీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే బెంగాల్ అనేది చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి దీన్ని అంత తేలిక ఇప్పుడు అస్సాంలో చాలా స్పష్టంగా బీజేపీ వస్తుందని మనకు చాలా సర్వేలు చెప్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ దరిదాపుల్లో కూడా లేదు. అంటే
బీజేపీకి 100, కాంగ్రెస్కి 99 అన్నట్టుగా లేదు. ఖచ్చితంగా బీజేపీకి ఎంత వస్తుందో అందులో సగం సీట్లు కూడా 20-27 అట్లాంటి సంఖ్య చెప్తున్నారు అస్సాంలో, చిన్న రాష్ట్రం కాబట్టి. కానీ బెంగాల్లో అట్లా లేదు. బెంగాల్లో బీజేపీ గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ బీజేపీకి వచ్చే సీట్లతో పోలిస్తే మమతా బెనర్జీ మరీ తక్కువ స్థాయిలో వస్తుందని అయితే ఎక్కడ లేదు. బీజేపీకి వచ్చిన దాంట్లో సగమే వస్తాయి అంటే అప్పుడు మనం ధైర్యంగా చెప్పొచ్చు. కానీ మనకు ఎంత బీజేపీ గెలవాలని ఉన్నా, హిందుత్వ భావజాలం ఉన్నా, సాధారణ బెంగాలీ హిందువుల మీద పట్ల మనకు సానుభూతి ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా ఉన్న సిచ్యువేషన్ చూసినప్పుడు ఏంటంటే బీజేపీ మమతా బెనర్జీతో పోలిస్తే బీజేపీకి మెరుగైన అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు. అంటే ఒకవేళ బీజేపీ రాకున్నా గట్టి ప్రతిపక్షంగా ఉండే అవకాశం ఉందా? అది మనకు గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే. సిపిఐ, సిపిఎం జీరో అయిపోయింది, కాంగ్రెస్ లేదు. ఈసారి కాంగ్రెస్ అన్ని చోట్ల పోటీ చేస్తాం మేము 280 చోట్ల అది అని చెప్పడం ప్రకటించింది. దానివల్ల ఇంకా డ్యామేజ్ జరుగుతుంది ప్రతిపక్షానికి. ఎందుకంటే కమ్యూనిస్టులు వేరుగా, బీజేపీ వేరుగా, కాంగ్రెస్ వేరుగా చేస్తే ఎవరికి కూడా ఓట్లు రావు. ఒక రకంగా ఒకప్పుడు కమ్యూనిస్టు కంచుకోట పశ్చిమ బెంగాల్, జ్యోతి బసు, బుద్ధదేవ్ భట్టాచార్య, వీళ్ళు ఒక నిష్ణాతులు. వాళ్ళకి కేంద్రంలో అవకాశం వచ్చిందని కాదనుకునే బట్టికే స్వయంకృత అపరాధంగా మారిపోయింది వాళ్ళకు జీరో స్థాయికి పడిపోవడానికి. అట్లేమి ఉండదు. మామూలుగా అక్కడ ప్రజలు మమతా బెనర్జీని ఎందుకు ఎన్నుకున్నారు 30 సంవత్సరాల తర్వాత అంటే మమతా బెనర్జీ వచ్చి అద్భుతాలు చేస్తుందని వాళ్ళు ఏమీ అనుకోలేదు. కానీ మమతా బెనర్జీ గ్రౌండ్ లెవెల్లో నిలబడి పోరాడింది. ఎవరికి వ్యతిరేకంగా పోరాడిందంటే ఇప్పుడు మమతా బెనర్జీ చేస్తున్న అరాచకాలన్నీ అప్పుడు కమ్యూనిస్టులు చేసేవాళ్ళు. ప్రతి గ్రామంలో కమ్యూనిస్టులకు క్యాడర్ ఉంటుంది. ఈ క్యాడర్ చెప్పినట్టు వింటేనే రేషన్ వస్తుంది, క్యాడర్ చెప్పినట్టు వింటేనే వాళ్ళ ఇంటికి పథకాలు అందుతాయి, అటు పెన్షన్లు వస్తాయి. ఇవన్నిటిని వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని చేయడం వల్ల ప్రజలకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మమతా బెనర్జీ వచ్చి పోరాటం చేసేసరికి ఆమె ఒక పెద్ద ఏమంటారు అవకాశం ఈమె ద్వారా మాకు మార్పు జరుగుతుంది. ఆమె ఒక పెద్ద వీరవనిత లాగా కనిపించింది. కనిపించడంతో పాటు నిజంగా కూడా ఆమె నందిగ్రాముల విషయంలో, అంటే టాటా వాళ్ళ నానో విషయంలో, ఇవన్నిటి విషయంలో తీవ్రంగా స్ట్రీట్ ఫైట్ చేసింది. దురదృష్టం ఏంటంటే మమతా బెనర్జీ సాధించుకున్న నమ్మకము 15 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆమె కోల్పోయింది. ఎందుకు అంటే కమ్యూనిస్టులు చేసిన తప్పులన్నీ ఈమె కూడా రిపీట్ చేస్తుంది. బంగ్లాదేశ్ నుంచి ఓటర్ల లాగా అక్రమంగా వలసలు తెప్పించుకొని వాళ్ళని ఓటర్లుగా మార్చుకోవడం కమ్యూనిస్టులు చేసిండ్రు, ఈమె కూడా చేస్తుంది. ఈమె ఎక్కువ చేస్తుంది. అట్లనే ముస్లిం సంతుష్టీకరణ వాళ్ళు చేసిండ్రు, ఈమె చేస్తుంది. హిందువులని 2వ శ్రేణి పౌరులుగా చూడడం కమ్యూనిస్టులు చేసిండ్రు, ఈమె చేస్తుంది. ఇంకా మిగిలింది ఆప్షన్ ఏంటి అంటే కాంగ్రెస్ వైపు అయితే వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అత్యంత బలహీనంగా, ఇప్పుడు మనకు ఏపీలో కాంగ్రెస్ ఎంత ఉంటుందో బెంగాల్ కాంగ్రెస్ కూడా అంతే. సో బెంగాల్ కాంగ్రెస్ అనేది ఆటలో అట్టిపండు. ఈ మిగిలింది తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రధాన ప్రతిపక్షం అయింది. 55-70 మధ్యలో ఏదో మొత్తానికి ఒక స్థాయి, ఒక గౌరవప్రదమైన సీట్లు అయితే వచ్చినాయి. ఈసారి కూడా ప్రతిపక్షానికి పరిమితం అయితే ఎట్లా అంటే సీట్ల సంఖ్య పెరుగుతుంది అంతే. ఈ అంటే బీజేపీ గెలుస్తుంది అని నేను గట్టిగా చెప్తే చూసే వాళ్ళకి ఆనందం కలుగుతుంది తప్ప నిజంగా మనం అట్లా అనుకోవడానికి వీల్లేదు. అస్సాంలో బీజేపీ వస్తుంది, అది చెప్పొచ్చు. పుదుచ్చేరిలో మనకు అవకాశం ఉంది, అది కూడా చెప్పొచ్చు. తమిళనాడులో ఏఐఏడిఎంకే ద్వారా అధికారంలోకి వస్తాం పొత్తులో భాగంగా అంటే అది కూడా కొంత అవకాశం ఉంది. స్టాలిన్ 5 ఏళ్ల పాలన పెద్దగా గొప్ప మార్కులు ఏం లేవు. అదే కేరళకు వచ్చేసరికి కమ్యూనిస్టులో కాంగ్రెస్ వస్తుంది తప్ప బీజేపీకి అవకాశం లేదు అక్కడ. కాబట్టి ఈ కేరళ విషయంలో ఎట్లయితే మనం హోప్లెస్గా ఉన్నామో బెంగాల్ విషయంలో అంత హోప్లెస్గా ఉండాల్సిన పని లేదు. బట్ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ భరోసా లేని పరిస్థితి ఉందన్నమాట. రైట్. రెండోది పాత బస్తీ అంటేనే పాత తరం, ఏం డెవలప్ లేనటువంటి ఏరియా. వాళ్ళ కొంతమంది ముస్లిం నాయకుల చేతిలో కబంధ హస్తాలలో అది ఉన్నది. కనీసం రోడ్డు బంటి వెళ్ళేవాడు, ఫుట్పాత్ మీద నడిచేవాడు పాదచారుల కోసమే కదా ఫుట్పాత్ ఏర్పాటు చేసింది. అక్కడున్న షాపులు తీయడానికి హైడ్రా వెళ్తే హయ్యర్ ఏసీపీ దగ్గర నుంచి అందరినీ నానా బూతులు తిట్టుడు, వాళ్ళను ఓ రకంగా గెంటేసిన ప్రయత్నం జరిగింది. వన్ వే. వేరే ప్రాంతాలు ఎక్కడ ఇండ్లు కూలుస్తున్నారన్నా కూడా మనవాళ్ళు ఏడ్చిర్రే తప్ప ఎవడు వాళ్ళకి ఎదురు పోలే, దుఃఖపడ్డారు. ఒక్కొక్కడు వారం రోజుల క్రితం గృహప్రవేశం చేసుకొని ఇంకా ఆనందాన్ని పూర్తిగా అనుభవించకముందే కొంపలు కూలగొట్టిరు హైదరాబాద్. ఏడ్చిర్రు, మొత్తుకున్నారు, అంతేగాని ఇక్కడ ఒక రకమైన బెదిరింపులు, ఒక రకమైన ఏది మా ఏరియాకు నువ్వు ఎట్లొస్తావు అనే స్థితికి వచ్చింది. సరే సజ్జనార్ స్పందించిండు,
రేపు కార్యాచరణ ఎట్లుంటుందో వేరు. ఒకళ్ళని అనామకుండా అయితే అరెస్ట్ చేసిరు, ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఎవరికి నోటీసులు ఇచ్చారు కానీ ఎవరిని చేయలే. ఎట్లా చూద్దాం? హైడ్రా విషయంలో మొదటి నుంచి కూడా ఒక ఆరోపణ ఏముందంటే అదే పెద్ద భారీ ఎత్తున కూల్చివేతలు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భారీ ఎత్తున కూల్చివేతలు జరిగినాయి. ఈ కూల్చివేతల్లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాల మీద కూడా పడి బుల్డోజర్ పెట్టి విరగొట్టడం జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ మధ్యకాలంలో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడతా అని చెప్పి మళ్ళీ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ అన్నీ కూల్చేస్తాం మేము అని చెప్తే వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. అంటే ఎక్కడైతే హిందూ మెజారిటీ ఉందో అక్కడ మాత్రం హైడ్రా బుల్డోజర్లు ధైర్యంగా వెళ్ళిపోతున్నాయి. అదే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఓల్డ్ సిటీలో ఫుట్పాత్ వ్యాపారులను తొలగించడం, సరే వాళ్ళంటే సాధారణ వ్యాపారులు, వాళ్ళకు రోజుకు 500-1000 వస్తాయి, వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, సరే సానుభూతి చూపిద్దాం అనుకుందాం ఒక నిమిషానికి. వాళ్ళు అక్కడ అసలు ఉండొద్దు, ఎందుకంటే అది చట్ట ప్రకారం తప్పు, వాళ్ళకి ఏ రూల్స్ లేవు, కానీ సానుభూతి చూపిద్దాం అనుకుందాం. మరి ఓవైసీలు కట్టుకున్న ఫాతిమా కాలేజు చెరువు అదెందుకు కూల్చలేదు మరి? అంటే ఓవైసీలు కూడా పేదోళ్ళ లేదు, వాళ్ళు అక్కడ కూలిస్తే ఇంకో దగ్గర కాలేజ్ కట్టుకోలేరా? పోనీ సరే అకాడమిక్ ఇయర్ అన్నారు కదా, ఇప్పుడు ఎండాకాలం వచ్చేస్తుంది కదా, మరి ఇప్పుడు కూల్చి నెక్స్ట్ జూన్ నుంచి మళ్ళీ వేరే దగ్గర పెట్టుకోమని చెప్పొచ్చు కదా కాలేజ్. అదేం చేయరు, ఏది చేయరు. అంటే ఓవైసీల దగ్గర నుంచి మొదలు పెడితే పాత బస్తీలో ఉండే పంక్చర్ వేసుకునే మామూలు చిన్న వ్యాపారి వరకు ఎవరిని కూడా కదిలించే అధికారం సత్తా మన ప్రభుత్వాల దగ్గర లేదు. ఎందుకంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇప్పటివరకు బీజేపీ అధికారంలోకి రాలేదు. బీజేపీ వస్తే ఏం చేస్తుందో మనం చూడాలి. అంతే, కొంత చర్య తీసుకునే అవకాశం వీళ్ళకంటే మెరుగ్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి సంపూర్ణంగా మారుస్తారని నేను అనుకోవట్లేదు, కానీ కొంత మార్పు రావాలి. కానీ వాళ్ళని ఇప్పుడు వరకు రాలేదు కాబట్టి కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఎప్పుడైనా సరే ఏమన్నా చేసినాయా అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయరు, ఎందుకంటే వీళ్ళ ఓట్ బ్యాంక్ రాజకీయం ప్రధానం. అంతే, కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి అన్న. అంటే బీఆర్ఎస్ విషయానికి వస్తే కూడా ఏంటి, ఇక్కడ 12% ఓట్ బ్యాంక్ ఉంది, ముస్లింల ఓట్ బ్యాంకు పాత బస్తీతో పాటు బయట, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉంది. కాబట్టి మేము ముస్లింలను ఇబ్బంది పెట్టం అనేది కేసీఆర్, కేటీఆర్, కవిత చెప్పే మాటలు. మరి వీళ్ళు ఎవ్వరు ముస్లిం ఓటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాళ్ళకి అటువంటి ధైర్యం రావడంలో సహజమే కదా. ఇది కాకుండా మరి ఎందుకు హిందువులు కన్నీళ్ళు పెట్టుకొని ఊరుకున్నారంటే హిందూ సమాజమే అట్లుంది. ముస్లిం పాత బస్తీలో ఉన్న ముస్లిం సమాజం కలిసికట్టుగా వచ్చి అధికారం మీదకి ఎదగబడుతున్నారు, నిలబడుతున్నారు. మన వాళ్ళు నిలబడట్లేదు, ఎవరి బాధ వాళ్ళు చూసుకుంటున్నారు. అయితే ఇక్కడ మారాల్సింది హిందువులు కూడా ఉన్నారు. ఏది వాళ్ళలాగా అధికారుల మీద దాడులు చేయమని అట్లాంటివి నేను చెప్పట్లేదు, కానీ ఒక సమస్య వస్తే కలిసికట్టుగా స్పందించడంలో పాతబస్తీ ముస్లింల నుంచి హిందువులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి నిన్నటి వీడియోలు చూస్తే 10 నిమిషాలలో మొత్తం వచ్చేసి జనాలు వచ్చిండ్రు, వాళ్ళ కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వచ్చిండ్రు. మన దగ్గర జనాలు రారు, జనాలు వచ్చినా కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు రారు. మనం ఓటేసినప్పుడు 5 ఏళ్లకు ఒకసారి వస్తారు, మిగతా అప్పుడు ఇల్లు కూలుస్తున్నా ఏం చేస్తున్నా సరే అన్ని పార్టీలు, ఏ పార్టీలో వాళ్ళు కూడా రారు. అంతే, మూసీ నది పరివాహక ప్రాంతంలో ఇల్లు కూల్స్తున్నప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కొంత నిరసన చెప్పినప్పటికీ ప్రభుత్వం చివరి ఆఖరికి కూల్చేస్తే వచ్చి ఆ కాపాడింది ఎవరు ఉన్నారంటే ఎవరు లేదు. మళ్ళీ కోర్టుకు వెళ్ళి కోర్టులోకి పోరాడుకోవాల్సి. ఆ విధంగా హిందువులు మారాలి, హిందూ నాయకులు మారాలి. వాళ్ళు ముస్లింల నుంచి ఏం నేర్చుకోవాలి, పాతబస్తీ ముస్లింల నుంచి, ఓవైసీ బ్రదర్స్ నుంచి అంటే వాళ్ళు ఆల్రెడీ చూపిస్తున్నారు, ఏం చేస్తున్నారో చూపిస్తున్నారు. ఇవన్నీ కాకుండా కాంగ్రెస్కి ఓటేసిన తర్వాత ఇటువంటివి సహజం ఎక్కడైనా సరే. కర్ణాటకలో కూడా ఒక మైనారిటీ అపీజ్మెంట్ పతాక స్థాయిలో ఉంది, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. సో మీరు కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీకి ఓటేసి తర్వాత తీరిగ్గా పశ్చాత్తాపడతామంటే అవకాశం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు తేల్చుకోవాల్సిందే. ఏదైనా పార్టీలు ముస్లింల బూట్లు నాకేటువంటి పార్టీలను నమ్మడం వల్ల మనమే ముప్పు తెచ్చుకుంటున్నాం. అది ఆలోచించుకోవాలి. మరి దాని ప్రత్యామ్నాయం ఏముంది అంటే బీజేపీ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్కి ధీటుగా ప్రజల్లో ఉండాలి, వాళ్ళ నాయకులు కూడా అంత ఉద్యమం చేయాలి. అది అటువంటిది కూడా సరిగ్గా కనిపించట్లేదు. ఒక మీడియా ముందు వచ్చి మాట్లాడడం కాదు, గ్రౌండ్లో కనిపించాలి. బీజేపీ వాళ్ళు కనిపిస్తేనే అప్పటికి నమ్మే అవకాశాలు ఉంటాయి. అంటే కుందేలు తాబేలు కథలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుందేలు లాగా ఉంటే
బీజేపీ తాబేలాగుంది. తాబేలు. లాస్ట్కి తాబేలా గెలుస్తుంది అంటే మనం చేయగలిగేది ఏం లేదు. ఇప్పటి ఈ కలియుగంలో ఇప్పుడు తాబేళ్ళు ఇవి, అవి గెలుస్తాయా లేకుంటే ఎక్కడ చెట్టు కింద వండుకుంటే గెలిస్తే గెలవచ్చు, కానీ వేగం కూడా ఇంపార్టెంట్. వేగం ఇంపార్టెంట్. ప్రజల్లో నమ్మకం. బెంగాల్లో అధికారంలోకి వస్తున్నాం, సంతోషం. కానీ బెంగాల్ లాగా ఇక్కడ అధికారంలోకి రావడానికి ఇంకా 20 ఏళ్ళు ఎదురు చూద్దామా అనేది కూడా మరి స్థానిక బీజేపీలో వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతే. రెండోది మన దురదృష్టం ఏంటంటే తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఒక పార్టీ అధికారంలో ఉంటే కేంద్రంలో ఇంకొక పార్టీ అధికారంలో ఉంటుంది. ఇది ఒక శాపంగా మారుతుంది. అనేక సమస్యలు వస్తాయి, అనేక సమస్యలు. డిఫెన్స్ భూముల దగ్గర నుంచి మొదలు పెడితే రైల్వే లైన్ల వరకు ఎప్పుడు కూడా అంటే జలుబు చేసినప్పుడు ఇది ఖాళీగా ఉంటే ఇది ఓపెన్ ఉంటుంది, ఇది ఓపెన్ ఉంటుంది, ఇది మూసుకుపోయినట్టుగా మనకు ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే అక్కడ బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ బీజేపీ. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల కాంగ్రెస్ ఉండే అవకాశం ఉందా అంటే వైఎస్ఆర్ టైంలో మనకు ఉండడం వల్ల కొన్ని మంచి జరిగినాయి కదా. మనం కాంగ్రెస్ ఉన్నా సరే 30 మంది ఎంపీలు వైఎస్ఆర్ కాలంలో ఉన్నప్పుడు మన పల్లెబడి ఢిల్లీలో నడిచేది. ఎందుకు అంటే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ కాబట్టి. మరి ఇప్పుడు అక్కడ బీజేపీ ఉంది, అక్కడ కాంగ్రెస్ రాదు కదా. ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా వద్దా. అక్కడ బీజేపీ ఢిల్లీలో ఉండే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీని తెచ్చుకుంటే మనకేమన్నా కొంత బెటర్గా ఉండొచ్చు. హిందువులు ధైర్యంగా పండుకునేటువంటి స్థితి కలగాలంటే బీజేపీ నాయకులు కూడా జర కొంచెం మజ్జు వదిలి గ్రౌండ్లోకి వచ్చి ప్రజలతో మమేకమయ్యి ఇటువంటి సమస్యలు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటేనే ప్రజలు నమ్ముతారు. ఇప్పుడు దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే పొద్దంతా పనిచేసిన తండ్రి ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి రాగానే పిల్లోడు ఎదురుగా పోయి వరకు ఎత్తుకుంటూ పోయి కాలు పట్టుకుంటాడు కదా. అట్లా ఈ పిల్లోడిలో ఉన్న ఉత్సాహము, ఆ తండ్రిలో ఉన్న బాధ్యత, ఈ రెండు కూడా బీజేపీ నాయకులకి మన తెలంగాణ ఓటర్ల మధ్యలో రావాలన్నమాట. ప్రజలు బీజేపీని ఎన్నుకోవాలి, ప్రజలు తమను ఎన్నుకునేలాగా బీజేపీ కూడా పోరాటం చేయాలి. అంతే. ఎన్నికల డేట్ మళ్ళీ తెలంగాణ ఎన్నికల డేట్ వచ్చేదాకా ఊరుకుంటామంటే మాత్రం కష్టం. అంతే. ఎన్నికల ముందు హడావుడి చేస్తే నమ్మరు ప్రజలు. ఎంపీ సీట్లు మోడీ ఫేస్ చూసి రావచ్చు, యోగి ఫేస్ చూసి రావచ్చు, వ్యక్తిగత కాదు. ఎమ్మెల్యే సీట్లు రావాలంటే మీరు పోరాటం తప్పకుండా. విన్నారు కదా, ఇప్పటిదాకా చూశారు కదా విశ్లేషణ కార్యక్రమం. రాష్ట్ర గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు కూడా విశ్లేషించగల సమర్థులు జయసింహ గారు. వారు ప్రత్యేకంగా మనతో విశ్లేషణ కార్యక్రమం రావడం పట్ల మేము మా ప్రేక్షకులందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని అంశాలతో మరో ప్రత్యేకమైన విశ్లేషణ కార్యక్రమంలో పాల్గొందాం. నమస్తే.